ఒకటి చెప్పండి. ఆ రిషికొండ డౌన్ చెప్పి నాకు చెప్పండి. ఏదో అంటున్నావు మొన్న, ఏదో చాలా ప్యాలెస్ questions కి అడిగాను. What is that? నాకు నిజంగా తెలీదు. రిషికొండ డౌన్ నాకు తెలియదు what is that రిషికొండ డౌన్. నాకు రాసిచ్చాడు, నేను చదువుతూ ఉన్నాను. ఆ రిషికొండ డౌన్ గురించి చాలా కామెంట్స్ చదివాను నేను ఎక్కడ తప్పు చెప్పేశాను ఏంటా అదే టెన్షన్ పడి చచ్చిపోతున్నాను. మ్యాగీ పాయింట్ అంటే ఉంటుంది. ఫుడ్ బాగుంది, అన్ని కార్యక్రమాలు చూడాలి. బాగుంది అన్ని కార్యక్రమాలు ఇదిగో ఇలా ఉంటుంది. దిస్ కాలేజ్ గ్యాదరింగ్ పాయింట్ తీసుకెళ్తాం. చంపేస్తాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీ కాలేజ్ గ్యాంగ్ మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. వైజాగ్ అనగానే చాలా సెంటిమెంట్స్ గుర్తొస్తాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. అమ్మ తరఫున చాలా మంది చుట్టాలు ఇక్కడ ఉండటంతో చిన్నప్పటి నుంచి వైజాగ్ రావడం, రిషికొండ, ఆ తర్వాత ఎంవిపి కాలనీ, ఆ రకరకాల ప్లేసెస్లో నాకు కూడా మెమరీస్ ఉన్నాయి. అంటే ఈరోజు ఏదో డిసెంబర్ 6వ తారీఖున ప్రిజం అండ్ సీన్ సెటర్స్ చేస్తున్న పర్టికులర్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెమరీస్ మళ్ళీ షేర్ చేసుకోవట్లేదు. బట్ న్యాచురలీ ఒరిజినలీ ఐ హ్యావ్ అ గ్రేట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అబౌట్ వైజాగ్. మళ్ళీ ఇక్కడికి రావటం, అందరినీ కలవటం, ఇప్పుడు ఒక ప్రాబబ్లీ ఒక 10 yearsగా ఒక కళ ఉంది. ఏంటంటే సముద్రం, ఆ పక్కన ఒక మంచి స్టేజ్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి మంచి మ్యూజిషియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, అలలు, గాలి వస్తుంటే ఒక బ్యూటిఫుల్ మంచి మంచి పాటలు ఉంటాయి. ఈ మధ్యలో మీకు బ్యాండ్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు. అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాండ్స్ ఒక నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేట్స్లో ఎస్పెషలీ. కానీ 5 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో, అంటే ఇమాజిన్ చేసుకోలేని విషయం యాజ్ ఎ మ్యూజిషియన్ ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయండి ఏంటంటే ఒక పబ్లో, ఒక క్లబ్లో ఆర్ యూనో అలాంటి ప్లేసెస్లో ఒక ఇళయరాజా గారి పాట వింటాము, ఒక రెహమాన్ గారి పాట వింటాము, అండ్ ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు. సో ఎక్కడైనా సరే మంచి పాటలకి ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సీన్ సెటర్స్ నిఖిల్ గురించి చెప్పాలి. ఎట్లా అంటే వి స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సెప్ట్. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే, నన్ను లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. ఎందుకంటే అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమనుకుంటారో, ఎలా జరుగుతుందో. కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్ మీ రాంగ్. నువ్వు మంచి పాట పాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంతమంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ కాంట్ టెల్ యూ. అండ్ దట్ వాస్ అ సూపర్ డూపర్ హిట్ షో. అండ్ థ్యాంక్స్ టు నిఖిల్, బికాస్ తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ December 6th ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు. సో అ బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్ ఫర్ లిటరలీ చెప్పాలి. మ్యామ్ని చాలా ఫోర్స్ చేసి, లేదు బాగుంటుంది రండి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి చేసి వెంటనే ప్రిజం వాళ్ళతో మాట్లాడి, ఇన్ఫ్యాక్ట్ దీపక్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ విత్ ఆయనతోనే స్టార్ట్ అయింది నా కాన్వర్జేషన్. సో దీపక్తోనే మాట్లాడి ఇలా అనుకున్నామని చెప్పి అందరితో డిస్కస్ అయ్యి 1-2 daysలో ఓకే అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఆ షో అంత పెద్ద హిట్ అయింది. బట్ నా మెయిన్ మోటో ఏంటంటే సీన్ సెటర్స్ అవ్వనివ్వండి, ప్రిజం అవ్వనివ్వండి, హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్. వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఇస్ ఎవ్రీవేర్. సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ, నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్. లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను. అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు. సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్. అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజం మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా
ప్రతి చోట ఉండాలనేది మా ఒక మోటో అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. December 6th మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి. కొంచెం నర్వస్గా ఉంది, బట్ మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజంగా చెప్పాలంటే తగ్గేదే లేదు. December 5th పుష్ప రిలీజ్, ఏదో December 6th మన కాన్సర్ట్ కదా. బట్ టు బి ఆనెస్ట్ మ్యామ్ కాల్ యాక్చువల్లీ బాగాలేదు, బట్ నాకు కూడా కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది లోపల, అయ్యో ఏంటి అని చెప్పి. బట్ నేను డీలా పడిపోతే లేదు అస్సలు కుదరదు, నువ్వు డల్ అయిపోతే నేను డల్ అయిపోతా పదా అని చెప్పి తీసుకొచ్చారు. అలాగే ప్రిజం వాళ్ళు కూడా డే 1 నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీబడి అందరం కలిసి ఈ కాన్సర్ట్ని ఇలా ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరు సపోర్ట్ కావాలి. వైజాగ్ సిటీ ఆఫ్ ఎస్వి, సిటీ ఆఫ్ లవ్, ఏమంటారు, సిటీ ఆఫ్ సెంటిమెంట్ అని కూడా చెప్పారు. సిటీ ఆఫ్ ఎమోషన్, సిటీ ఆఫ్ ఎమోషన్, సిటీ ఆఫ్ ఎమోషన్, సిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. సో December 6th జరుగుతున్న కాన్సర్ట్ అండి. ఐ హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ ద బ్యాండ్, బండిల్ బ్యాండ్, విచ్ ఇస్ ఎవ్రీబడి అందరం కలిసి వస్తున్నాము. అండ్ చాలా మంది నా మూవీ ఫ్రెండ్స్ వస్తున్నారు December 6th. ఐ మీన్ ఐ వాంట్ టు కీప్ ఇట్ ఎస్ సర్ప్రైజ్. నేను ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పను, బట్ చాలా మంది వస్తారు December 6th. మీరు అందరూ అందుకే ఖచ్చితంగా రావాలి. టికెట్స్ మాత్రం బుక్ మై షోలో ఉన్నాయి, ప్లీజ్ బుక్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మ్యామ్ని అడుగుదాం అనుకుంటే అండ్ రీసెంట్గా అర్మాన్ మాలిక్ గారి షో కూడా అయినట్టుంది కదా. ఐ హర్డ్ ఇట్ వాజ్ సూపర్ డూపర్ హిట్ షో. We are expecting the same with you also. థ్యాంక్ యూ సో మచ్. మేల్ సింగర్స్ లీడ్ చేసినటువంటి బ్యాండ్స్ అండ్ ఆల్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఆ ఫీమేల్ లీడ్ చేసేటటువంటి బ్యాండ్ కల్చర్ అనేది కొంచెం తక్కువే ఉంది కదా. ఎస్పెషలీ అంటే నేనంటే ఒక 25 years ఇండస్ట్రీ చూసిన తర్వాత ఐ గాట్ ఇన్ టు దిస్ రీసెంట్లీ. ఇట్స్ నాట్ కంప్లీట్లీ బ్యాండ్ కల్చర్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి బ్యాండ్తో కొలాబ్ అయ్యి చేయటం అనేది ఉద్దేశం. సో ఆ రకంగా యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అండ్ మనసుకు నచ్చిన పాటలన్నీ పాడుతున్నాను ఇప్పుడైతే. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, కాన్సర్ట్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రొటీన్ ప్యాటర్న్లో ఉంటుంది అనుకోకండి. ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సునీత గారు 3.0 లోడింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మార్క్ ఏదైతే ఉంటుందో అది అటు ఇటు పోదు, కానీ మార్క్ ఉంటుంది, బట్ ఇంకా బాగుంటుంది. ఐ థింక్ నేను అటు ఇటు చెప్పేస్తాను, మీరు కరెక్ట్గా చెప్పారు. సో వీడియో క్లిప్స్లో నుంచి స్టిల్స్ తీస్తారా? Okay.